నమస్కారం అండి. నమస్కారం అమ్మా సన్నిధానం లక్ష్మి గారు. మరి ఇప్పుడు మనకి హనుమత్ జయంతి. హనుమత్ జయంతి అనంగానే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి మనం హనుమత్ జయంతి జరుపుకుంటాం. అయితే కొన్ని ప్రాంతాల వారు చైత్ర మాసంలో పౌర్ణమికి హనుమత్ జయంతి జరుపుతారు. దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? సంవత్సరానికి 2 సార్లు చేస్తారు. ఇంకోటి మనకి మార్గశిర మాసంలో వచ్చేది హనుమద్ వ్రతం అని చేస్తారు. అసలు వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? మనోజవం ఆర్తుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఇప్పుడు మనకి సూర్యమానము, సౌరమానము, చాంద్రమానము ఎలాగైతే ఉందో, నార్త్ ఇండియాలోనేమో మనము సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని మనం ఫాలో అయిపోతాం. ఆ రోజు సూర్యోదయానికి ఆ రోజు ఉండే తిథి ఇంకా అంతే. ఇక్కడ మనం చాంద్రమానంలో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు కృష్ణాష్టమి నేను ఆ రోజు పుట్టాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ తెలుసు. 3 రోజులు సెలవు మాకు. 2 రోజులు వాళ్ళది నార్త్ ఇండియాలో ఒక రోజు వస్తే మన సౌత్ ఇండియాలో ఒకటి, చాంద్రమానం ప్రకారం, సౌరమానం ప్రకారం. అందువలన మా గురువుగారు అయినటువంటి మధురకృష్ణ శాస్త్రి గారు సౌరమానం పాటించేవారు. అందరు పుష్కరాలు, గోదావరి పుష్కరాలు 7వ తారీఖు పెడితే ఈయన 1వ తారీఖు పెట్టేవారు. ఆ నెలలో భారతీ తీర్థస్వామి వారు సాక్షాత్తు జగద్గురువులు, మరి ఆ ఊరిలో ఉన్న పెద్దలు, గరిపడి నరసింహారావు గారు వీళ్ళందరూ వచ్చేవారు. దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు, మీ గురుగారు చిదంబర శాస్త్రి గారు తెలిసిన ఆయన, వీళ్ళందరూ కూడా ఆ నదిలో స్నానాలు చేసేవారు. అది డిఫరెన్స్. అంటే ఆంజనేయ స్వామి వారు అనగానే మంత్ర దేవత ఆయన. ఆంజనేయ స్వామి వారు రామాయణ కాలంలోనే కాకుండా ఆ భూమి మీద పుట్టక మన కోసం భౌతిక దేహంతో వస్తారు అంతే. ఆ భౌతిక దేహానికి రాకముందు కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అది మంత్రదేవత అంటే. సో ఆ యొక్క భూమి మీదకు వచ్చినటువంటి దినము మనము ఏమని చెప్తామంటే, మీరు అన్నట్టుగా చైత్ర శుక్ల పౌర్ణమి రోజున మనము నార్త్ ఇండియాలో వాళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తాం, ఇది ఎప్పుడది ఉత్తరాయణ కాలంలో. ఇది మనము రెండవది మనం చేసేది కృష్ణ దశమి, వైశాఖ కృష్ణపక్షం దశమి తిథి రోజున మనం ఇక్కడ చేస్తాం. అందువలన ఇది కేవలము ఈ యొక్క నక్షత్ర గమనాలను బట్టి, ఆ గ్రహాల గమనం బట్టి, సౌరమానము, చాంద్రమానాన్ని బట్టి ఇవి ఈ 2 రోజులు చేయడం జరుగుతుంది. ఇకపోతే హనుమత్ వ్రతము అనేటటువంటిది ఏంటంటే, సాక్షాత్తు స్వామివారిని మనము వ్రత దీక్షతో మనం పూజ చేసుకోవడం. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగో అలా కదలి వనంలో చేస్తాం. బాగుంది. అరటిపళ్ళు తోటలో ఉంటాడని ఆయన బాగుంది. అయితే ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది కేవలం అనుభవజ్ఞులు, పెద్దలు చెప్పేటటువంటివే. అది ఏమిటంటే, ఆంజనేయ స్వామి వారు పుట్టారు, బాగుంది. పుట్టిన తర్వాత అతను సూర్యుడిని చూసి ఏం చేస్తాడు, పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోయి ఆ సూర్యుని ఎర్రగా దగదగా మెరుస్తున్నాడు కాబట్టి మింగైపోతే ఆ ఇంద్రుడు ఆయన మరి నవగ్రహాలను రక్షించాలి కాబట్టి, మమ్మో సూర్యుడు మింగేస్తే ఏమి ఉండదు, వెలుగు ఉండదని చెప్పి వజ్రాయుధంతో ఇలా కొడతాడు. ఆ హనుమ బొగ్గలకు తగిలి హనుమ మొగ్గలు వాచిని, అందుకే హనుమ అంటాము. బాగుంది. అప్పుడు ఎప్పుడైతే ఇతను మూర్ఛపోతాడు, మరణించలేదు, మూర్ఛపోయినప్పుడు హనుమంతుడికి మరణం ఉండదు. ఆయన చిరంజీవి, నవమ బ్రహ్మ, చతుర్వేద పండితుడు, తర్వాత నవవ్యాకరణ పండితుడు. ఆయన రామచంద్రుడే ఆయనకి బిరుదిస్తాడు. నవవ్యాకరణ పండితుడు ఏమనుకుంటున్నావు, లక్ష్మణ మామూలుడు అనుకుంటున్నావేమో అని చెప్తాడు. సరే, ఇప్పుడు ఈ యొక్క పడిపోయినప్పుడు, మూర్ఛపోయినప్పుడు వాయుదేవుడు అంజనామాతకి పుట్టినటువంటి వాడు కాబట్టి వాయుదేవుడు కోపించి ఆయన ఏం చేస్తాడు, మొత్తం దిగ్బంధనం చేసేస్తాడు వాయువుని. మనందరం ఊపిరాడగానే పిట్టల్లా రాలిపోతున్నాం. ఆ సమయంలో అప్పుడు బ్రహ్మదేవుడు కలగజేసుకొని ఆయన సకల దేవతలు వచ్చి ఆంజనేయ స్వామికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం చొప్పున 3 దేవతలు బోళ్ళని వరాలు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఈయన మళ్ళీ లేచాడు. అందువల్ల 2 సార్లు లేచాడు కాబట్టి హనుమత్ జయంతి అనేటటువంటి ఫంక్షన్ని మనం 2 సార్లు చేసుకుంటాము అనేది ఒక కథ రూపంలో చెప్పుకుంటాం. ఇది సత్యాసత్యాల అన్వేషణ కాదు, ఇది కావాల్సింది ఆ సందర్భానుసారము మనకి పండితులు రక్తి కట్టించడానికి చెప్పేటటువంటి కథల్లో ఇదనమాట. అయితే ఈ 2వ సంఘటన, ఈ పండును మింగేయడం, ఇవన్నీ కూడా మనకి వైశాఖ మాసం
కృష్ణపక్షం దశమి రోజున జరిగి ఈ సంఘటన జరిగింది, లేచింది అంటారనమాట. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క ఘటనలు జరిగినాయి. అదేవిధంగా ఈ సర్వశక్తులతో ఉన్నటువంటి హనుమంతుడిని ఏం చేస్తారంటే, ఈ యొక్క ఋషులని, చిన్నపిల్లాడు కదా అందులో మరకటము, అందువలన వీళ్ళు చిన్నపిల్లలు అసలే విద్యార్థి శతమర్కట అంటాం. వాళ్ళు మరి 100 కోతులతో సమానంగా కూడా అల్లరి చేసేస్తుంటే ఆ ఋషులకి పిచ్చెక్కి ఇవన్నీ కూడా అపార్థం చేసుకుంటారు. ఈ అపార్థం చేసుకొని ఏం చేస్తాడు, ఋషులంతా ఈయన సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి ఈయన్ని ఇలా చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని అనుకొని, నీకు అందుకే గర్విస్తున్నావు కదా హనుమ, నువ్వు మర్చిపోగాక మొత్తం సర్వశక్తులు అని చెప్పేస్తాడు. శపిచ్చేస్తే అప్పుడు మళ్ళీ నీ గురించి తెలిసినటువంటి వాడు నిన్ను నీ శక్తుల్ని గుర్తు చేసినప్పుడు జాగృతమవుతాయి నీ శక్తులు. అటువంటప్పుడు నీకు వస్తాయి, అప్పుడు దాకా నువ్వు మామూలు మానవ బాలుళ్లాగా, వానర బాలుళ్లాగే అనుకుంటావని చెప్పేసి శపిచ్చేస్తారు. అందువల్లనే లంకా సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి నేను చేయగలనా అని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా అంగదుడు మిగతా వాళ్ళంతా కూడా ఆయన యొక్క నిజశక్తిని, ఆయన యొక్క ప్రాభవాన్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తారు. వెంటనే ఆంజనేయ స్వామి విరాట్ స్వరూపం ధరించి అలాగే అనేకమైనటువంటి సాహసాలతో కూడినటువంటి సముద్ర ప్రయాణాన్ని అవలేలగా చేసి ఆ దారి మధ్యలోనే సూక్ష్మ రూపధారి అయి మొత్తం కార్యాలన్నీ చేసుకుని వచ్చారు. అందువలన ఈ ఆంజనేయ స్వామి వారికి ఏం చేస్తాము, బుద్ధిర్బలం యశోధైర్యం మరోగత్వ అని చెప్పేసి అజాఢ్యం వాక్పడుతుంది హనుమస్మరణ ఇవన్నీ వచ్చేస్తాయి. బుద్ధి బలం వచ్చేస్తుంది, ఈ యొక్క మాట్లాడే వాక్చాతుర్యం వచ్చేస్తుంది, వాక్ సిద్ధి వచ్చేస్తుంది. ఇలా అన్ని రకాలైనటువంటి సిద్ధులు మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వల్ల వస్తాయి. కాబట్టి ఈ హనుమత్ జయంతి రోజున మనము ఈ తమలపాకుల దండ, అలాగే అప్పాల దండ వేసి ఆంజనేయ స్వామి వారి గుళ్ళల్లో మనం వేస్తాము. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఏకాదశ ముఖ ఆంజనేయ స్వామి ఏకముఖి. ఇలా ఏమీ లేకపోతే ఓం హం హనుమతే నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు జపం చేసుకొని, కదలీ ఫలాలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి అరటి తోటలో ఉంటాడు కాబట్టి అరటిపండు నైవేద్యం, అలా ఈ అప్పాలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకొని ఎవరైతే ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని కానీ హనుమత్ జయంతిని కానీ ఎవరైతే చక్కగా చేసుకుంటారో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా సర్వకార్య సిద్ధి అనేటటువంటిది కలుగుతుంది.